అందరికీ శుభ సాయంత్రం. పొద్దుగాలనే వీడియో రికార్డ్ చేసినోళ్ళ, కానీ ఇదంతా మీ దగ్గరకు వచ్చేసరికి సాయంత్రం టైం అయిపోయింది. ఇక ముందుగాలైతే ఒక 2 టమాటాలు తీసుకొని, 4 వక్కలు చేసి, 2 పచ్చిమిర్చిలు తీసుకొని, నడిమికి కట్ చేసి, నూనె పోసిన గిన్నెల జర్రంత నూనె వేడిన తర్వాత అవన్నీ కూడా అందులో వేసిన మంచిగా మూత పెట్టినాయి. ఇక ఇంకో గిన్నె తీసుకొని అందులో నూనె పోసి, ఎండుమిర్చీలు, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ఇక మా పిల్లల టేస్ట్ కోసం అయితే ఈ పప్పు, ఇక అసలుకైతే మినపప్పు వేయాలి కానీ ఇక అయిపోయింది. ఇక లేని దానికోసం ఏం రంజి పడతాం మళ్ళీ ఉన్న దాంతో సదురుకొని ఏదో ఒక వంట చేసుకోవాలి కానీ ఇంకా అందుకనే లేకపోతే తీయని సపరేట్గా పడేసిన ఉన్నాయి మంచిగా నూనె లేచి అటు ఇటు కాల్చిన. ఇక కాల్చిన తర్వాత ఇక టమాటాలు పచ్చిమిర్చిలలో గింతంత కొత్తిమీర పడేసిన కదం స్టవ్ బంద్ చేసి గట్టనే దాన్ని అయితే పక్కకు ఉంచేసిన. ఇక ఇది ఇప్పుడు ఈ లోపల మంచిగా కాలింది కదా, ఇక ఇలే మొత్తం కాలి అన్నీ ఇందులో వేసి మంచిగా చాపర్లో పట్టేసిన. క్యారెట్, ఉల్లిపాయ, ఒక పచ్చిమిర్చి ఇవన్నీ ఉన్నాయి. అవన్నీ కలిపి ఒకటేసారి అందులో గుమ్మరిచ్చిన, జర్రంతసేపు నూనెలో కాలనిచ్చిన. ఇక కాలిన తర్వాత ఈ టమాటా పచ్చిమిర్చి నూనెలో గోలిచ్చినాం కదా, గవి డైరెక్ట్గా అందులో వేసేసినాం. ఇది ఎంత బాగుంటుంది అంటే ఒక్కసారి మీరు ట్రై చేసాను అనుకోండి, డైలీ ఇది తినొచ్చు కదా, ఇంత బాగుంది ఈజీగా అన్నట్టు మీకు కూడా అనిపిస్తుంది. ఇక అవి వేసిన తర్వాత ఒక గుప్పెడు పల్లీలు ఏంపినే వేసినాం. పచ్చి కంటే మా పిల్లలు మంచిగా ఏంపినే మంచిగా తింటారు కాబట్టి వేసినాము. అవి కూడా నూనెలో కాలినాక ఇక మనకు సరిపడా నీళ్ళు, అందుకనే గంజు పట్టిన ఒక్కొక్క గిలాస్తో ఏం పోయాలా నీళ్ళు, ఇక గంజు పట్టి దాని నిండా పోసిన. ఇక ఉప్పు వేయలేదు అనుకోండి, గది ఉట్టిగా మనం నోట్లో పెట్టుకున్నా కూడా మనకు అసలు సహించేది, అది మనం తినలేదు, అంత ఆగమాగం అయిపోతుంది. ఇక టేస్ట్ సరిపడా వేసుకొని ఇక ఇప్పుడు జల్లెడ పట్టిన ఉప్మాని మంచిగా అందులో వేసుకుంటూ కలుపుకుంటూ ఉన్నాం. ఇక మంటనైతే చిన్ననే ఉంచిన జింత ఉప్మా పోసుకుంటూ అటు ఇటు కలుపుకుంటూ ఉన్నా. బాగా మంట పెట్టినాను అనుకోండి ఇక నా మీద పడుతుంది అంత చిల్లి. మీకు ఎరగలేని ఏమన్నా చెప్పులు ఉప్మా అంటే ముందు మనకే సురుసురుమనేటట్టుగా కాలుకుంటూ ఉంటుంది. సేమ్ గడక లెక్కనే. ఇక కొద్దిసేపు అయిన తర్వాత ఆటోమేటిక్గా స్టవ్ బంద్ చేసి చిన్నగా కలుపుకుంటున్నా. చూడలే మొత్తం గట్టిగా కాలేదు, అట్లా అని జోరుకులేదు. మనకు టేస్ట్కు మనకు బరాబర్ ఎట్లయితే మంచిగా ఉంటుందో గట్లా బరాబరిగా అయింది. ఇక ఎప్పుడు ఒక పళ్ళెం తీసినా ఇక ఉప్మైనాక కడప ఆగుతుందా, మన నోరు ఆగుతుందా, ఏమాగది. అందుకే నేను ప్లేట్లో తీసేసిన. చూడుల్లి ప్లేట్లు వేస్తుంటే ఎంత మంచి వాసన వస్తుందో. టమాటా పచ్చిమిర్చి గోలిచ్చినాం కదా, ఆ గుమగుమ వాసన అయితే సూపర్ ఉండి ఇక ఎందుకమ్మా వెయిట్ చేసినావు తినమ్మా నన్ను అన్నట్టుగా అనిపిస్తుంది. ఇక గింత దేవునికి కళ్ళకద్దుకొని ఇక తింటూ ఉంటే అబ్బబ్బబ్బా నిజంగా ఇది వేడిగా ఉన్నప్పుడు వేడిగా ఒక టేస్ట్ ఉంటుంది. చల్లారిన తర్వాత కూడా మనకి టేస్ట్ వేయింది సపసప్ప ఉంది అన్నట్టు ఏముండదు. ఎందుకంటే గోలిచ్చిన టమాటా ఉన్న పచ్చిమిర్చి వేసినాం కదా, సూపర్గా అనిపిస్తుంది. అది గిట్లా కట్ చేసుకొని బుక్క ఇంత అష్టట్టు తిన్నాం అనుకోండి, వారెవ్వా దాని రుచియే వేరు. అసలు ఇక వేరే లెవెల్ అనే చెప్పుకోవాలి. ఇక